ఇదే ముండక్కల్లో ఎక్కడ చూసినా చూడండి, చూపించడానికి ఏమీ లేదు. ఇది ఊరు అంటానికి ఇక్కడ ఇల్లులు ఉండేవి, ఇవన్నీ కూడా కొండ చర్యల్లో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇక్కడ ఎక్కడ చూస్తే చూడండి ఒక్కసారి, అలాంటి ఒక పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అలాంటి కొన్ని వందల చెట్లు కూలిపోయి అందులో విరిగిపోయి దొంగలుగా వెళ్ళి ఇళ్లలోకి దూరిపోయి ఇల్లు గోడలను పగలగొట్టుకుని అందులో ఉన్న మనుషులను చీల్చుకుంటూ వెళ్ళిపోయి ఎంతో మందిని ప్రాణాలను బలిగొన్నటువంటి ప్రకృతి విపత్తు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ ఊరు నుంచే ఆ విపత్తు అంతా కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తుంటే ఇది ఊర్లా ఉంది, ఆ శ్మశానంలా మనకు కనిపిస్తుంది. అలాంటి పెద్ద చెట్లు, దొంగలు, ఇలాంటి పెద్ద రాళ్ళు ఇవన్నీ కూడా కొట్టుకుని ఆ కిందకు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక ఆనవాళ్ళు, వాళ్ళ ఇంటి ఆనవాళ్ళు, ఇల్లులో ఉన్న కొంచెం ఇక్కడ ఇల్లు ఉండేది అని చెప్పడానికి ఒక ఆనవాళ్ళు మాత్రమే ఇక్కడ మిగిలి ఉంది. అక్కడ కొన్ని కుర్చీలు ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడ కార్లు నుజ్జు అయిపోయాయి. అంటే మనుషులు ఇంకెంత ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో మనం చెప్పాల్సిన అవసరమే లేదు, మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఇంతకు ముందు చూసాం కదా, ఒక కారుకు సంబంధించి తుక్కు అయిపోయినటువంటి దృశ్యాలు. ఒక్కసారి ఆ లోయలోకి మనం చూడొచ్చు. అంత ఎత్తు లోయలో నుంచి ఇంత లోయ ఏర్పడింది. ఇంతకుముందు ఇది చాలా చిన్నగా ఉండేది. ఇదంతా కొండవాళ్ళలో టీ ఎస్టేట్స్, టీ చెట్లతో నిండి ఉండేది, పచ్చగా ఉండేది. కానీ ఇప్పుడు ఇదంతా కూడా చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. ఇక్కడ కొన్ని ఇల్లు ఉండేవి. అక్కడ చూడండి ఒక్కసారి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కనిపిస్తున్నాయి, పరుపులు, మంచాలు, దుప్పట్లు. ఆ కింద కూడా ఒక ఇల్లు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇదంతా కూడా ఊరు. ఇక్కడ ఇవన్నీ ఇల్లులు ఉండేవి. ఇప్పుడు ఈ ఇల్లులన్నీ కూడా ఇందులో కొట్టుకుని వెళ్ళిపోయి అసలు నామరూపాలు ఇక్కడ నమ్మగలమా? అక్కడ చూస్తుంటే ఆ చివరిని చూడండి, అక్కడ పరుపులు, ఆ ఇళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇంట్లో ఉన్నటువంటి ఆనవాళ్ళు అవన్నీ కూడా. ఇలా ఇదంతా కూడా ఒక ఊరు అనమాట. ఈ ఊరంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఈ కొండ వాళ్ళలో ఉన్న ఊరంతా కొట్టుకు వెళ్ళిపోయింది. ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభం కాలేదు. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభమైన తర్వాత కొన్ని శిథిలమైపోయినటువంటి ఇళ్లలో ఉన్నవారు, బురదలో కూరుకుపోయిన వాళ్ళని బయటకు తీయటానికి ప్రొక్లైనర్స్ ఇక్కడికి వస్తేనే అవకాశం ఏర్పడుతుంది. నిజానికి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా కింద మనం చూరల్మలలో కొన్ని మృతదేహాలైన లభ్యమవుతున్నాయి. కనీసం ఆ ఇళ్లలో బురదలో కూరుకుపోయి, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏంటి అంటే మొత్తం కొట్టుకు వెళ్ళిపోయింది. ఇలాంటి ఒక పెద్ద చెట్టు కూకట వేళ్లతో కూలిపోయి, చూసారా ఈ మొదలు కదా, ఇలాంటి ఒక చెట్టు ఇది ఇక్కడికి వచ్చి ఈ చెట్టు ఆపడంతో ఆగింది. ఇలాంటి చెట్లు కూలిపోయి ఇళ్లలో నుంచి తోసుకుంటూ వెళ్ళిపోయిందంటే అసలు ఊహించగలం. ఒక్కసారి ఊహిస్తేనే భయానకంగా ఉంది కదా. అసలు ఊహకందని ప్రళయం అన్నమాట అది. అలాంటిది ఆ ప్రళయంలో కొట్టుకు వెళ్ళిపోతున్న వాళ్ళ ఆ క్షణంలో మనం ఆలోచించవచ్చు. పెద్ద చెట్టు చూడండి ఒక్కసారి. ఆ చెట్టును మనం చూస్తే కొట్టుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఏదో ట్రేస్ అవుట్ చేశారు. ఒక్కసారి ఏదో ట్రేస్ అవుట్ చేశారు. బహుశా బాడీ ఏదైనా కౌ బాడీ. ఓకే బాబా, ఓ మై గాడ్. ఇక్కడ ఒక ఆవు, ఆ చెట్టు మొదలు ఒక ఆవు బాడీ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇది కూడా ఒక ఇల్లు. ఇక్కడ ఒక ఆవును కూడా వాళ్ళు కట్టించారు. మనకి రాజశేఖర్ ఒకసారి మనకి ఇక్కడ ప్యాన్ చేస్తే కనిపిస్తుంది. ఈ చెట్టు దొంగల కింద, ఈ మట్టి దొంగల కింద, ఈ కొట్టుకుని వెళ్ళిపోయిన వీటి కింద మృతదేహాలు కూడా లభ్యం కావచ్చు. కానీ ఇక్కడికి ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రొక్లైనర్ రావడంతో ఇక్కడ కొన్ని సహాయక చర్యలు ఏదో కొనసాగించడానికి అవకాశం ఏర్పడింది. కానీ ఇక్కడ నుంచి బాడీస్ని తరలించడానికి అవకాశం లేదు. ఇదంతా కూడా ఇల్లు, ఇక్కడ ఇల్లు ఉండేవి. ఇక్కడ వాళ్ళ ఒక ఆవు మృతదేహం మాత్రం మనకి కనిపిస్తుంది. అక్కడ ఆవు కాలు మనకి కనిపిస్తుంది. ఇలా చాలా చోట్ల మనుషుల కాళ్ళు, చేతులు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. వాటిని చూపిస్తే కొంచెం హృదయ విదారకంగా ఉన్నాయి కాబట్టి మేము వాటిని చూపించట్లేదు. వీటినైనా చూపించడానికి ఇక్కడ జరిగిన ఈ విపత్తు గురించిన వార్తను చూపించాలి అనే ఈ విలయాన్ని మీకు చూపిస్తున్నాం. అటు సైడ్ ఇల్లు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఒక ఇల్లు అయితే సగం కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. అటు సైడ్ ఉన్న ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోయి, ఇటు సైడ్ ఉన్న ఇల్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోయి. అక్కడ చూడండి ఒక ఫ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది. ఆ శిథిలాల్లో ఒక ఫ్రిడ్జ్ మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇవన్నీ వాళ్ళ బెడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా ఇందులో కొట్టుకుని వెళ్ళిపోయింది. ఈ మనం నిలబడ్డ చోట ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు
ఆ ప్రళయంలోంచి చెట్టు అంత వేగంగా దూసుకొచ్చి ఇంటిని కొడితే ఇల్లు మొత్తం తునాతునకలైపోయింది. అంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఇళ్లలో దూరి అసలు ఏం చెప్పాలో మాటలకు అందని ప్రళయం ఇక్కడ చోటు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వర్షం కురుస్తుంది. ఆ లోయను చూస్తుంటేనే చాలా భయానకంగా ఉంది. కొన్ని ఇళ్ళు మాత్రం ఈ వరుసలో ఉన్న ఇళ్ళన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఆ పైన ఉన్న వాళ్ళే అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ఈ జాగ్రత్త, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోండి, ఆ జాగ్రత్త తీసుకోండి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం స్ట్రెచెస్ చూడొచ్చు, కవర్స్ చూడొచ్చు. వీటిలోనే బాడీస్ని, ట్రేస్ అవుట్ చేసిన బాడీస్ని తరలించడానికి ఇవి తీసుకొచ్చి ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. ఇక్కడ ఈ స్ట్రెచెస్ని కూడా ఇక్కడే ఉంచారు. దీన్ని ఇలా సిలిండర్లు కొట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడెక్కడో మనకి కనిపిస్తున్నాయి మానవ మృతదేహాలు. ఇది మనం చూడొచ్చు స్ట్రెచర్ని. ఇక్కడే ఈ చెట్టును అయితే ముందు ఎప్పుడో నరికేస్తున్నారు. నిజానికి చెట్లను నరకొద్దు, కొండవాళ్ళలో ఉన్న చెట్లు కూడా నరకటం వల్ల ప్రకృతి విపత్తులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద చెట్టు అది, కానీ అంతకంటే ఎక్కువగా చెట్లు కూకట వేళ్లతో కూలిపోయినాయి. కొండ అండలు చూడండి ఒకసారి. ఆ చెట్టు ఎంత లావుందో చూడండి. అది ఆ చెట్టు మొదలు చూడండి, వేళ్ళు చూడండి ఒకసారి ఎంత లావుందో. ఇలాంటి చెట్లు ఇళ్లలోంచి దూరి వెళ్ళిపోయాయి అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు, ఒక గదంత సైజు ఉండే బండరాళ్ళు ఇళ్లను కూల్చుకుంటూ వెళ్ళిపోయి. ఇదిగో ఇక్కడ ఒక ఇల్లు ఆనవాళ్ళు కనిపిస్తుంది కదా, కూలిపోయిన ఇల్లు చూడండి ఇక్కడ ఒక్కసారి. ఇది ఇల్లు చూడండి ఒక్కసారి, కూలిపోయిన ఇల్లు. ఈ ఇంటిలో నుంచి ఇక్కడ నుంచి ఒక వాటర్ ఫ్లో వచ్చి దీన్ని కొట్టుకుని వెళ్ళిపోయింది. కొంత ఏంటి అంటే ఇది ఎడ్జ్లో ఉండటంతో ఇటు సైడ్ కొంత మిగిలిందనే చెప్పుకోవాలి. ఈ ఎడ్జ్లో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయాయి. అక్కడ నీళ్లు చాలా వరకు కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం టర్న్ అయిందనమాట. ఈ నది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టర్న్ అయింది. అందుకోసం ఈ ఇంటికి ఒక పెద్ద ప్రమాదం అయినా కూడా పెద్ద ప్రమాదం జరిగింది. కానీ పైన ఉన్నటువంటి ఇళ్లతో పోల్చుకుంటే ఇది ఈ రకమైన ఆనవాళ్ళైనా కనిపించడానికి ఏంటి అంటే ఇక్కడ కొంచెం టర్న్ అయింది. అందుకే ఇక్కడ పెద్దగా ఫ్లో మనకు కనిపించలేదు. పైగా ఇలా కట్ కూడా ఉంది కాబట్టి ఈ కట్ ఉండటం వల్ల ఈ ఇంటికి కొంత సేఫ్ అయింది. అది కొంత రక్షణగా అక్కడ నిలిచిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలు చూపించడానికి ఏముంది అంటే అదిగో అలా కూలిపోయిన ఇల్లు, మనుషుల మృతదేహాలు, గూడు కోల్పోయి తమ వారిని కోల్పోయి రోధిస్తున్నటువంటి వారి ఆర్తనాదాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఖాళీ చేయించేశారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ భారీ వర్షం పడుతుంది. ఆ పైన ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించేశారు. ఒకసారి మనం ఇంకా ముందుకు వెళ్దాం, అక్కడ పరిస్థితులను కూడా చూద్దాం. ఇవి చూడొచ్చు, వాళ్ళ సైకిళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడుకునే సైకిళ్ళు, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ ఖాళీ చేయించారు. కానీ ఈ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారు అన్నది తెలియదు. కొంతమంది కొట్టుకుని వెళ్ళిపోయారు, కొంతమంది క్షేమంగా ఉన్నారు. ఇక్కడ ఒక బైక్ కూడా మనం చూడొచ్చు. చూసారా బైక్ ఎలా తుక్కు అయిపోయిందో. ఆనవాళ్ళు కూడా కనిపించదు కదా, అసలు ఆనవాళ్ళు కనిపించని విధంగా ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ దృశ్యాలు. ఈ బైక్ని చూడండి ఒక్కసారి. అసలు ఆనవాళ్ళు లేకుండా ఆ పైనుంచి కొట్టుకుని వచ్చింది. ఇంకా పైన ఇల్లు ఉన్నాయి, అవన్నీ నామరూపాలు లేకుండా మారిపోయే ఇల్లులన్నీ కూడా. అవన్నీ కొట్టుకొచ్చి ఇలా ఎంత హృదయ విదారకంగా, ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి. ప్రకృతి ప్రకోపించడంతో అక్కడ మనకి కొన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ తుక్కు అయిపోయిన మరో వెహికల్ కూడా కనిపిస్తుంది. ఇలా ఎక్కడ చూసినా వల్లకాడగా మారిపోయిన ఊర ఆనవాళ్ళే మనకి కనిపిస్తున్నాయి. చాలా రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్. అంటే అందరినీ గుర్తించడం కష్టం. ఒకవేళ ఇప్పటి నుంచి మృతదేహాలు లభ్యమైనా వాటిని గుర్తుపట్టడం కష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని బహుశా సామూహిక ఖననం కూడా చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అక్కడ మనకి ఒక కార్ కనిపిస్తుంది, తుక్కు అయిపోయింది ఆ కారు కూడా. బహుశా అది ఆటో కనిపిస్తుంది కార్. అక్కడికి వెళ్ళటానికి
అవకాశం లేదు. ఆటో ఆటో తుక్కు తుక్కు అయిపోయింది, నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇలా ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్తుంటే ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూరల్మలలోను ముందక్కల్లోను చిన్న చిన్న పిల్ల కాలువలు పెద్ద పెద్ద నదుల్లాగా మారి మొత్తం ఇక్కడ ఇళ్లను తమతో కొట్టుకుని తీసుకువెళ్ళిపోయాయి, ఊళ్ళను ముంచెత్తేసాయి. అవి ఎంత చిన్నవో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి రండి. మన ఊళ్ళలో కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు ఉంటాయి కదా, అంతకంటే చిన్న కాలువ నిజం చెప్పాలంటే అంతే. ఇప్పుడు నేను ఈ కాలువలో వెళ్తున్నాను. ఇది కాలువ, కానీ ఇది చూడండి అక్కడ వరకు, అంత ఎత్తున అక్కడ వరకు పొంగిపోయింది. ఇది కేవలం చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఈ కాలువ విడ్త్. ఇంత చిన్న కాలువ, దీని మీద ఒక చిన్న బ్రిడ్జ్ కట్టారు ఇట్లా పాస్ అవటానికి, ఇంత చిన్నది. పైగా ఆ కాలువ విడ్త్ చూసుకుంటే దీనికంటే చిన్నది ఉంటుంది, మహా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది, అంటే 15 అడుగులు కూడా ఉండదు. ఇది చాలా చిన్న కాలువ. ఇలాంటి కాలువలన్నీ కూడా ఆ రోజు క్లౌడ్ బరస్ట్కి పొంగిపోయాయి. ల్యాండ్ సైడ్ కారణంగా మొత్తం ఆ వాటర్ అంతా కూడా ఉవ్వెత్తున పొంగుకుంటూ వచ్చింది. ఇంతకుముందు మనం అక్కడ చూసాం. ఇది వెళ్ళి ఆ పెద్ద కాలువలో కలుస్తుంది, అక్కడ నుంచి చలమరల్లో ఒక నదిలో కలుస్తుంది, పెద్ద రివర్లో కలుస్తుంది. ఆ రివర్లో కూడా చాలా బాడీ స్టేస్ అవుట్ అయ్యాయని చెప్తున్నారు. చాలా చూసారా ఒక్కసారి, ఇది కేవలం చిన్న కాలువ. ఊళ్ళలో ఉండే పంట కాలువ అంతా కూడా లేదు ఈ కాలువ. ఈ చిన్న కాలువ అక్కడ మనం చూస్తున్నాం. ఆ ఇల్లంతా ఎత్తున ఆ రోజు పొంగి ఇక్కడ ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఇప్పుడే సహాయక చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చాలా ఎక్కువ బాడీస్ ఉంటాయని అనుకుంటున్నారు. ముండక్కల నుంచి ఈ కాలువలో శవాలు మనుషులు కొట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ ఈ తుప్పల్లో, ఆ చెట్ల కొమ్మల్లో, ఈ బురదలో కూరుకుపోయి ఉన్నారు. తీస్తుంటే 10ల కొద్దీ శవాలు, ఎక్కడ ఇలాంటి దెబ్బని కదిపితే 10ల కొద్దీ శవాలు అక్కడ బయటపడుతూ ఉన్నాయి. చూసారా ఎంత చిన్న కాలువ ఉందో. ఈ చిన్న కాలువ ఆ రోజు అంత ఎత్తున, చెట్లు అంత ఎత్తున, ఇల్లు అంత ఎత్తున పొంగుకుంటూ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలువలన్నీ కూడా, ఇది ఒక కాలువ. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ ఒక్కసారిగా పొంగి ఇక్కడ ఉన్న ఊళ్ళన్నింటినీ కూడా మట్టి దిబ్బల్లాగా మార్చేశాయి, శ్మశానాలాగా మార్చేశాయి, ఊళ్ళన్నింటినీ వల్లకాడుగా మార్చేశాయి. ఇక్కడ ఇప్పుడే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ చాలా బాడీస్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎవరైతే బతికుంటారో వాళ్ళను రక్షించి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు కూడా మిగిలినవి కొనసాగిస్తున్నారు. చివరి బాడీని ట్రేస్ అవుట్ చేసేంత వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ మరీ దారుణంగా ఉంది. మొత్తం ఇళ్ళన్నీ, ఇంకా ఇక్కడ కొన్ని ఆనవాళ్ళైనా ఇల్లు కనిపిస్తున్నాయి, మట్టి దెబ్బలుగా మారిపోయిన ఇళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ ఆనవాళ్ళు లేని ప్రదేశం కూడా ఉంది. ఒక్కసారి ఆర్టీవీ మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తుంది. అండ్ ఆర్టీవీ ఇక్కడికి వచ్చింది కేవలం వార్తల్ని మీకు అందించడానికి మాత్రమే కాదు, సహాయక చర్యలో ఒక్కసారి ఆ లోపలికి కూడా వెళ్దాం. అక్కడ మట్టి దిబ్బలుగా మారిపోయిన ఒక ఊరు కూడా ఉంది. ఆ ఊరిని కూడా నేను మీకు చూపిస్తాను. ఆర్టీవీ కేవలం ఇక్కడికి వార్తల్ని ప్రసారం చేయడానికి మాత్రమే రాలేదు, సహాయక చర్యల్లో పాల్గొంటూ ఇక్కడి సమాచారాన్ని, ఇక్కడ వార్తల్ని మీకు చూపించడానికి వచ్చింది. మేము కాసేపు సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్నాం, కాసేపు అక్కడ ఉన్న పరిస్థితులను రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాం. ఒక్కసారి ఆ గ్రామానికి కూడా వెళ్దాం. ఇక్కడ మరొక ప్లేసు చూరాలమలలో. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆర్మీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. చాలా ప్రొక్లైనర్లు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంతకు ముందు శవాలు కుప్పలుగా బయటకు వచ్చాయి. ఇప్పుడే వాటిని పంపించేస్తారు, కానీ శవాల్ని మీకు చూపించకూడదు కాబట్టి వాటిని చూపించలేకపోతున్నాను.
ఇక్కడ ఇవన్నీ ఈ దొంగల కింద ఇంకా బాడీస్ ఉన్నాయనే అనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ తీస్తే కానీ చూసారా పెద్ద పెద్ద దొంగలు ఇవి ఇళ్లలో నుంచి ఇల్లును కూలగొట్టుకుంటూ మనుషులను తమతో పాటు కలుపుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ దొంగలన్నీ కూడా పోగుపడ్డాయి. ఇక్కడ ఇంకా ఎక్కువ బాడీస్ బయటపడే అవకాశం ఉంటుంది, శవాలు బయటపడే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. చాలామంది ఆర్మీ ఇక్కడికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ప్రొక్లైనర్ అన్నింటిని కూడా ఇక్కడ తీసుకుని రావడానికి కొంత వేసుకున్న తర్వాతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏర్పడింది. ఇలాంటి ప్రదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్లే కొద్దీ ఇలాంటి ప్రదేశాలు బయటపడుతూ ఉన్నాయి. అందుకే చాలా ప్లాన్డ్గా అధికారులందరూ కూడా ముందుకు వెళ్తున్నారు, యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళ్తున్నారు. చూసారు ఒక్కసారి, ఇందుకు ముందు నేను మీకు చూపించాను కదా పిల్ల కాలువ, అదే పిల్ల కాలువ ఇక్కడ కూడా మామూలుగా అయితే చిన్న కాలువ రూపంలో అది ఆ మధ్యలోంచి ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు జరిగిన క్లౌడ్ బరెస్ట్కి, ఆ రోజు జరిగిన ల్యాండ్ స్లైడింగ్కి ఇంత పెద్ద ఎత్తున ప్రళయం ఇదంతా మునిగిపోయి ఈ దొంగలన్నింటినీ తీసుకుని వచ్చి ఇక్కడ పెద్ద కుప్పగా మారిపోయి ఈ మధ్యలో ఇల్లు కూడా ఉన్నాయి. అటు ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ కూడా నేను కాసేపు సహాయక చర్యలో పార్టిసిపేట్ చేసి మరొక ప్రదేశానికి వెళ్తాను. ఆర్టీవీ ఇక్కడికి వచ్చింది కేవలం వార్తలను ప్రసారం చేయడమే కాదు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆర్టీవీ అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆర్టీవీ అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఆర్టీవీ అక్కడికి వెళ్తుంది, ఎక్కడ అన్యాయం జరిగినా ఆర్టీవీ అక్కడికి వెళుతుంది. ఆర్టీవీ న్యాయం చేయించే బాధ్యతను వాళ్ళకి ఎటువంటి న్యాయాన్ని వాళ్ళు కోరుకుంటున్నారో మీకు తెలియజేస్తుంది. అంతేకాదు ఇక్కడ సహాయక చర్యల్లో కూడా పాల్గొంటూ ఇక్కడ మీరు చూస్తుంటే దొంగలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఆ దొంగల కింద ఎన్నో మనుషుల శవాలు ఉన్నాయి. ఆ వెలికి తీసే కొద్దీ ఎన్నో బాడీ శవాలు బయటకు వస్తూ ఉన్నాయి. దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి, అందరినీ విషాదానికి గురి చేస్తూ ఉన్నాయి. వయనాడ్లో చురామలలో మొత్తం విషాదమే నెలకొంది. ముండక్కలతో పాటు చురామలలో విషాదం నెలకొంది. ఇవి తీసే కొద్దీ కూడా శవాలు ఇక్కడ బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని తీస్తుంటే వాళ్ళ హృదయం కూడా ద్రవించిపోతుందని చెప్తున్నారు. కానీ విని ఎరుగని ప్రకృతి విలయం వయనాడ్లోని చురామలని ముంచెత్తింది. చురామల ఊరిని నామరూపాలు లేకుండా చేసింది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ సహాయక చర్యలు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఎన్ని శవాలు బయటకు వస్తాయో తెలియని ఆందోళనకర పరిస్థితులు వ్యక్తమవుతుంది. ఇలాంటి ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. చురమలలోనే ఇంకొక ప్రదేశానికి వచ్చాం మనం, ఇంకో వీధికి. అక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వరకు కొంచెం ఇది అప్పలో ఉంది కాబట్టి ఏరియా వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇంట్లో ఇంచుమించు సగం వరకు నీరు వచ్చింది. మరి వీళ్ళు ఎస్కేప్ అయ్యారా బయటకు వచ్చి? ఎందుకంటే ఇవన్నీ నీళ్ళు వస్తాయి, ఇవన్నీ ఈదుకుని బయటకు వెళ్ళాలి. కానీ లాక్ చేసి కూడా కాదు, జస్ట్ ఇలా వేరే వాళ్ళు వేసి ఉంటారు. ఒకసారి చూద్దాం. వీళ్ళు బహుశా ఎస్కేప్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళకి నీళ్లు కిందకు వస్తున్నాయి. ఫ్రిడ్జ్ని లోపల చూడొచ్చు మనం, ఫ్రిడ్జ్ని పైన పెట్టేశారు. కొంచెం నీళ్ళు వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ని పైన పెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంటి లోపల ఎలా ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు నీరు వచ్చింది. సో నీళ్ళు వస్తున్నాయని గమనించి ఏదైనా జరగవచ్చు అని వాళ్ళ ఫ్రిడ్జ్ని మాత్రం పైన సేఫ్గా పెట్టి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు, వాళ్ళకి కావాల్సినవి తీసుకొని. సో తాళం కూడా వీళ్ళు సరిగ్గా వేయకుండా జస్ట్ ఓన్లీ లాక్ని అట్లా పెట్టి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. బహుశా మరి దీన్ని బిల్డింగ్ పైకి వెళ్ళిపోయారా, పైకి వెళ్ళి ప్రాణాలు రక్షించుకున్నారా, లేదు ఒకవేళ వీళ్ళు కనుక బయటకు వచ్చిండుంటే ఇక్కడ ఇదంతా కూడా అప్పటికే బురద, చెట్టు కొమ్మలు ఇవన్నీ అడ్డొస్తున్నాయి. మరి వీళ్ళు ఎలా ప్రాణాలను రక్షించుకున్నారు? వీళ్ళు తాళం వేసి బయటకు వచ్చారు. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే వీళ్ళు నీళ్ళు వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ ఎలా రక్షించుకోవాలా అని ప్రయత్నం అయితే చేశారు. ఈ ఫ్రిడ్జ్ని పైకి తీసుకొచ్చారు. పైకి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చేసారు. మరి బయటకు వచ్చేటప్పటికే ఇక్కడ నీళ్ళు కనబడుతున్నాయి. ఈ లాక్ కూడా సరిగ్గా చేయలేదు వీళ్ళు, లాక్ కూడా నొక్కకుండా జస్ట్ అలా పెట్టి వెళ్ళిపోయారు. అంటే ఎంత టైం వాళ్ళకు ఉంది, వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు? ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత వాటర్ మార్క్ ఎంతవరకు ఉందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ డోర్ని క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లేదు. వీళ్ళు సేఫ్. బయటకు వచ్చే వీళ్ళు ఇది చేసి ఉంటారు. ఫ్రిడ్జ్ని వాళ్ళు పైన పెట్టారు కాబట్టి ఓకే. కానీ ఇక్కడికి వస్తే మరి ఇక్కడ నుంచి బయటకు వచ్చారు, ఇటే వచ్చారు బయటికి. ఇటు బయటకు వచ్చిన తర్వాత ఎలా వెళ్ళారు? ఎందుకంటే ఇది నది, ఈ నది అంతా ఇలా పొంగుకుని వస్తుంది. ఇటు చూసిన నీళ్లు, ఇటు చూసిన నీరు. ఒకసారి ఈ బైక్ చూడండి, ఈ బైక్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. కుటుంబాలే నాశనం అయిపోయాయి బైకులంతా. కానీ ఇక్కడున్న ఈ ఆనవాళ్ళను బట్టి ఆ రోజు ఎలాంటి భయానక వాతావరణం ఉందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసాయి. మరి వాళ్ళు ఆ నీళ్ళు ఎక్కడ ఉండగా గమనించారు? బహుశా ఇక్కడ నుంచి వచ్చి ఇలా ఎస్కేప్ అయ్యారా? అక్కడ కూడా మనకి సగం లోతు వాటర్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అక్కడ కూడా మనకి మరి ఇలా వచ్చేటప్పుడు చాలా ఒడి మనకి నేను అక్కడ కాలువలో నడిచి వెళ్ళేటప్పుడు ఇంత లోతు నీళ్ళలో వెళ్ళినా ఒడి లాగుతుంది. మరి అంత ఫ్లోటింగ్లో అంత ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఒడిలో వీళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎటు వెళ్ళారు, బయటకు వచ్చిన తర్వాత క్షేమంగానే ఉన్నారా అనేది ఇంకా నాకు తెలీదు. బట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఇంట్లో వాళ్ళని కూడా ఒకసారి చూడండి. ఈ తీగలు కట్టి ఉన్నాయి ఇక్కడ. ఆ బైక్ చూడండి ఒక్కసారి. ఎక్కడి నుంచో ఆ బైక్ అలా కొట్టుకుని వచ్చి సగం ఇంట్లో ఉంది. మరి ఈ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారు? వీళ్ళైనా క్షేమంగా బయటకు వచ్చారు. ఎందుకంటే ఎవరినైనా పక్కన ఉన్న వాళ్ళని, పక్కింటి వాళ్ళని మనం అప్రమత్తం చేసి మన ప్రాణాలు మనం రక్షించుకునే అవకాశం అక్కడ ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఒక 4 కుటుంబ సభ్యులు ఉంటే 4 బయట పడలేని పరిస్థితి ఉంది. ఇంకా పక్కింటి వాళ్ళని వీళ్ళు అప్రమత్తం చేసే అవకాశం దాదాపు చాలా తక్కువనే మనం చెప్పుకోవాలి. ఒకసారి మనం అక్కడ బైక్ చూడండి ఎలా ఉందో. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ ఇంటికి సగం వరకు ఆ లోపల నుంచి కూడా మనం చూస్తుంటే ఆ రోజు పొంగినటువంటి ఈ వాటర్ మార్క్ మనకు కనిపిస్తుంది. ఇల్లు సగం వరకు వచ్చింది. మరి ఎప్పుడుండగా ఎంత వాటర్ ఉండగా వీళ్ళు గమనించారు? ఎందుకంటే ఇక్కడ సైరన్ లాంటిది మోగడానికి అవకాశం ఏమి ఉండదు. గాఢ నిద్రలో ఉన్నారు అందరూ. 1:02 అవుతుంది. ఒక దఫా వరద వచ్చింది. ఆ తర్వాత 2వ దఫా వరద కూడా వచ్చింది. 2వ దఫా వరద మరింత ఎక్కువ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఈ ఊళ్ళో ఏ ఇంటి గడప ముందుకు వెళ్ళినా ఇలాంటి హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుంటే ఏ మట్టి దెబ్బని ఇలా తీసినా శవాల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఏదో కాలో చేయో కనిపిస్తుంది. ఏ దొంగలు పెరిగిపోయిన చోట వెళ్ళి ఆ ప్రొక్లైనర్స్తో దొంగలను తీస్తూ ఉంటే వాటి కింద శవాలు కనిపిస్తూ ఉన్నాయి. మా కళ్ళ ముందే ఎన్నో శవాలను చూసాం. వాటిని చూస్తుంటే నిజంగా హృదయం ద్రవించిపోతుంది. కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి వాటిని చూస్తుంటే. ఊరంతా కేరళలో గతంలో కూడా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. 2015లో సుమారు 500 మంది వరకు చనిపోయారు. కానీ మొత్తం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఆ కెలామిటీ సంభవించింది. కానీ ఇప్పుడు ఇక్కడ వయనాడులోనే ఈ 4-5 గ్రామాల్లోనే 100 మంది గల్లంతైపోయారు. ఇప్పటికే 200కి పైగా మృతదేహాలు వెలుగు చూశారు. ఇంకా ఎన్నో మృతదేహాలు. ఇంకా కేవలం సహాయక చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంటేనే 200 మంది మృతదేహాలు బయటకు వచ్చాయంటే సహాయక చర్యలు కంప్లీట్ అయ్యే కొద్దీ ఎలాంటి భయానక వార్తను వినాల్సి వస్తుందోనని అందరూ భయపడుతున్నారు. ఇంకొంచెం కూడా వెళ్దాం, మిగిలిన ఏరియాలకు కూడా వెళ్దాం. అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు వివరిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.